చెప్పండి నాన్నగారు. మన గుమస్థానం తీసుకువెళ్ళి ఈస్ట్లో ఉన్న ఫ్రూట్ గార్డెన్స్ అక్కడ పంటలన్నీ చూసిరండి. అలాగే నాన్నగారు. గుమస్తా గారు అక్కడ మన పని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలన్నీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఐదుపై మీకు ఇచ్చిన ఎస్టేట్ వివరాలు ఇవ్వమన్నాను. ఆ ఫైలు రెడీ చేశారా? ప్రిపేర్ చేసాను సార్. ఇక దానికి సంబంధించిన ఫైల్ హాయ్ రా చిన్న, వీడు గాలికి తిరగల. హాయ్ డాడ్. హాయ్ అన్నయ్య. ఉండకుండా ఉదయం అనగా వెళ్తావు, మరలా రాత్రి ఎప్పుడో వస్తావు. మాతో టైం స్పెండ్ చేయరా కాస్త. డాడీ, నేను వెళ్ళకపోతే మా ఫ్రెండ్స్ బర్త్డే అకేషన్స్ ఏమి సెలబ్రేట్ చేసుకోవట్లేదు డాడీ. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాలి. డాడీ కొంచెం డబ్బులు అవసరం వచ్చినాయి డాడీ, ప్లీజ్ మన గుమస్తా గారికి చెప్పిపించండి డాడీ. కావాల్సిన మనీ ఇచ్చుకుంటాను. సరే సార్. హలో బాబు, మీరు నాతో రండి. హాయ్ రా చిన్న, ఒక్క మాట, ఒక్క నిమిషం ఆగు. అబ్బా త్వరగా చెప్పానయ్యా. ఏంటో? ఏమీ లేదురా, మన ఎస్టేట్ వర్క్స్, ఫీల్డ్ వర్క్స్ నాకు చాలా హెవీ బర్డెన్గా ఉంటుంది. నాన్నగారా ఈ పనులన్నీ చేయలేకపోతున్నారు. నువ్వైనా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోరా. డోంట్ స్పెండ్ ఆల్ ద టైమ్ విత్ అన్నెసరీ ఫ్రెండ్స్. ఓకే? నిజమేరా చిన్న, అన్నయ్య చెప్పినట్టు ఓ వింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకో, నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నో డాడ్, ఐ కాంట్ డూ దట్. హాయ్ రా చిన్న. హాయ్ రా. హాయ్ రా చిన్న. అమ్మ బాబాయ్, అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అంకుల్ వి ఆర్ సో హ్యాపీ. ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. అన్నాయ్, మీ చిన్నోడిది సూపర్ బిజినెస్ మైండ్ అన్నా. వీడి బుర్ర నిండా ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాడికి కాస్త లిఫ్ట్ ఇస్తే అన్నాయ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్నాయ్. అక్కర్లేదు, మాకున్నవి మాకు చాలు పని. మీరు కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని త్వరగా సెటిల్ అవ్వండి. ఇట్లా ఖాళీగా తిరగడం అంతగా మంచిది కాదు. అన్నయ్య నేను మాకు చెప్పలేదు. అరే టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, పదండి ఎంజాయ్ చేద్దాం. మీ నాన్న దగ్గర అన్ని దగ్గర మాకు పరువు నిలబెట్టారా? చూసారా నాన్న వీడు ఏమంటున్నాడో? నేను టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అంటే అదే డైలాగ్ నాకు కౌంటర్ వేస్తున్నాడు. పెద్దోడా పోనీ లేరా, వాడు చిన్నోడు కదా, ఏమైనా అంటే బాధపడతాడు. సరే నెమ్మది నెమ్మదిగా వాడే సెట్ అవుతాడు. మీరు వెళ్ళరండి. వెళ్తున్నాన్న, కానీ ఎప్పటికైనా వీడి వల్ల మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళ ఫ్రెండ్స్ ఎలా మౌల్డ్ చేస్తే అట్లా ఫాలో అవుతాడు. సరేనన్న, మేము వెళ్ళి వస్తాం. గుమస్తా గారు కార్లు అన్నీ అరేంజ్ చేశారా? బాబు, మీ రాకపోకలేదు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వెళ్ళిరండి. అలాగే నాన్నగారు, కదండి. అరే చిన్న, ఎంతకాలం రా ఇలా చిన్న చిన్నగా కొడితే ఒకేసారి జాక్పాట్ కట్టాలరా. బాగా ఆలోచించుకో. ఏ బిజినెస్కైనా సరే
మీ నాన్నగారు పెట్టుబడి పెట్టగలరు. బిజినెస్ మీద నీకు మంచి పట్టు కూడా ఉంది. అవునరా. కాబట్టి ఏదైనా నువ్వు సాధించగలవు. మన లైఫ్ సెటిల్ అయిపోతారా చిన్న. రే చిన్న, నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానంటే నా దగ్గర ఒక మంచి idea ఉందిరా. కానీ నువ్వు కోపడకూడదుమా? రే జానీ, వాడిని ఎందుకు కనిపించేస్తావు? నువ్వు చెప్పాలనుకున్నది ఏదో డైరెక్ట్గా చెప్పరా. పరాయి వాడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. అది రే నువ్వు చెప్పాలనుకుంటే త్వరగా చెప్పరా. ఏం లేదురా, మీ ఇద్దరు అన్నదమ్ముల దగ్గర ఉన్న ఆస్తిలో నీ షేర్ నువ్వు తెచ్చుకోవడమే. అంటే ఎస్, నువ్వన్నదేరా. మీ నాన్న దగ్గర నీకు రావాల్సినటువంటి ఆస్తిలో సగభాగం మీ డాడీని అడిగి తెచ్చేరా. చాలా దూరం వెళ్ళి పెట్టుబడి బట్టి మంచి బిజినెస్ చేద్దాం. మేమిద్దరం నీకు తోడుగా ఉంటావురా. వామ్మో, చాలా కష్టంరా. మా నాన్న నన్ను చాలా ప్రేమిస్తారు. ఈ వయసులో ఆయన బాధ పెట్టడం అంత మంచిది కాదేమో. అయినా మీరు చెప్పారు కాబట్టి అడిగి ప్రయత్నం చేస్తాను ఒకసారి. రేయ్, నువ్వు ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలంటే, నీకున్న జ్ఞానానికి రెట్టింపు ఆస్తి అంతస్తు సంపాదించాలంటే నీ ప్రాపర్టీ నువ్వు తెచ్చుకోగలిగితేనేరా నీకంటూ లైఫ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సంపాదించాలరా. అవునరా, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? అలా నా వల్ల కాదురా. ఈ విషయం చాలా కష్టం. అయినా డాడీని ఎదిరించి నేను మాట్లాడలేదు. మీరు ఫ్రెండ్స్ కాబట్టి నేను మా ఫాదర్తో మాట్లాడతాను. నా షేర్ నాకు ఇచ్చేస్తే మీరన్నట్టే ఖచ్చితంగా మనందరం కలిసి బిజినెస్ చేద్దాం. ఓకేనా? మరి నేను వెళ్తాను. ఓకేరా. ఓకేరా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. యా, బాయ్ రా. సూపర్. రే జానీ, వాడి బ్రెయిన్కి భలే ఇంజెక్ట్ చేసావరా. ఈ దెబ్బతో మనిద్దరు కూడా సెటిల్ అయిపోతాం. యా. కాదురా బన్నీ, ఎంతకీ వాడు వెళ్ళాడు, మనం చెప్పినట్టు చేయగలంటావా? రే, వాడికి మనమంటే పంచ ప్రాణం. స్నేహం ఉన్న చోట నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉన్న చోట నమ్మక ద్రోహం ఉంటుంది. అలా చూస్తూ ఉండు. వాడి అన్నతోనైనా వాడి నాన్నతోనైనా సరే యుద్ధం చేసైనా సరే వాడి ఆస్తిని ఖచ్చితంగా తీసుకుని వస్తాడు. మనం ఎంజాయ్ చేయబోతున్నారా జానీ? అయితే సొమ్ము వాడిది, సోకు మనది. ఎవరిని పడగొట్టాలో వాడినే పడగొట్టాం. రే జానీ, చెప్పరా. అర్జెంటుగా మన గ్యాంగ్కి ఫోన్ చేయి. అలాగే రా. త్వరగా ఫోన్ చేయి. మన డాన్ మేడంకి ఫోన్ చేయి. హలో మేడం, తెలుసుకుందాం. మీరు త్వరగా ఇక్కడికి వస్తే మనం బిజినెస్ మాట్లాడుకుందాం. త్వరగా రండి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాం. మేడం. హాయ్ బన్నీ జానీ. హాయ్ మేడం. హౌ ఆర్ యు? ఏమైంది? ఏం చేశారు? మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? చేశారు మేడం. మన జానీ ఆ చిన్నోడికి ఇచ్చిన ఇంజెక్షన్ అంతా ఇంత కాదు మేడం. ఈ సమయం కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నా. సూపర్ మేడం. మేడం, వాడి మైండ్ని ఎలాగైనా మౌల్డ్ చేసి మీరు చెప్పిన చోటుకు తీసుకొస్తాం. వాడి ఆస్తి కొట్టేద్దాం. సూపర్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి వాడిని ఏం చేస్తావు. డాడీ, నేను ఇండివిజువల్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇండివిజువల్గా బిజినెస్ చేయలేమిట్రా? మనకున్నవే చాలా ఎక్కువ. అవి జాగ్రత్తగా మేనేజ్ చేస్తే సరిపోతుంది. అవునరా చిన్న, ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? ఇంట్లో ఉన్నది మనం ముగ్గురమేగా. అయినా ఇప్పుడు నీకేం తక్కువైందని, నీకేం కావాల్సి వచ్చినా నన్ను అడుగు.
మీరు అడిగిన దానిలో ఉంది డాడీ. నాకేం కావాలో నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి. ఐ వాంట్ టు గో అవుట్ అండ్ ఐ వాంట్ టు డూ మై ఓన్ బిజినెస్. నాన్నకి ఎదురు సమాధానం చెప్తాడా? వాడు అడిగింది వాడికి ఇచ్చేద్దాం. గుమస్తా గారు, వాడికి రావాల్సిన వాటను నిర్ణయించి వాడికి ఇచ్చేయండి. సార్ ఒక్కసారి ఆలోచించండి. చిన్నబాబు తల్లి లేకపోయినా అన్నీ తానే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి పోషించారు. ఒక్క ఆస్త ఆగి ఆలోచించండి చిన్నబాబు. నీకు చెప్పింది నువ్వు చేయవయ్యా. గో ఫ్రమ్ హియర్. బై ది బై, నా ప్రాపర్టీని ఇమీడియట్గా క్యాష్గా మార్చి నాకు వెంటనే ఇచ్చేయాలి. వెంటనే మార్చి ఇచ్చేయాలి. నాన్న, నేను మొదటి నుంచి వీడి గురించి చెబుతూనే ఉన్నా, కానీ మీరు పట్టించుకోలేదు. ఈరోజు మనిద్దరి మీద తిరుగుబడే అవకాశం వచ్చింది. ఇది మీరు ఇచ్చిన లోకం కాదా నాన్నగారు? లోకం కదా. కాదు, నా ప్రేమ ఇచ్చాను, గారం చేశాను. ఈ రోజు వాడు నా మీదే తిరగబడుతున్నాడు. ఆవేశంలో ఉన్నాడు. చెడిపోతాడేమో అని భయపడుతున్నాను. సార్, చెడు స్నేహాలతో ఊగిపోతున్న అనేక మందిలో మన చిన్నబాబు కూడా ఒకరయ్యారు. ఇలాంటి నిర్ణయాల వలన జీవితాలు ఏదో ఒక చోట ఆగిపోతూ ఉన్నాయి. దిక్కుచోతని స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. పెద్దబాబు, చిన్నబాబు చాలా మంచివారు, పైగా లోకం తెలియనివాడు. అతని స్నేహితులు అతడితో ఎంతవరకు ఉంటారో తెలియదు. చెడిపోతాడో ఏమో. ఒకసారి ఆలోచించండి. ఎంతో మందికి పని కల్పించి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలు సంతోషంగా సౌఖ్యంగా బ్రతికేటట్టు చేస్తున్నారు. ఇంత మంచి జీవితాన్ని వదులుకొని సొంత వ్యాపారం అంటూ వెళ్తున్నాడు. వెళ్ళనివ్వండి. తల్లి ప్రేమకు నొచ్చిపోయినా అన్నీ తానే అల్లారు ముద్దుగా పెంచిన నాన్నను కూడా వదిలి వెళ్తున్నాడు. వెళ్ళనివ్వండి, చూద్దాం. నాన్న కంటే దేవుని కంటే స్నేహితులే ముఖ్యమని వెళ్తా ఉన్నాడు. వెళ్ళనివ్వండి, చూద్దాం. బెత్తం వాడిన తండ్రి కుమారుడికి విరోధి. అక్షరాల అదే జరిగింది. పెద్దోడా, నేను వాడి కొరకు ప్రార్థన చేయగలను తప్ప దండించలేనురా, దండించలేను. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.